జాతీయ స్థాయిలో వివాదాస్పదంగా మారిన వీధి కుక్కల అంశంపై సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఇకపై కుక్కల దాడిలో గాయపడినా లేదా మరణించినా వారి కుటుంబాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భారీ పరిహారం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. వీధి కుక్కల నియంత్రణలో నిర్లక్ష్యం వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేసింది. గత 5 ఏళ్లుగా వీధి కుక్కల నియంత్రణకు సంబంధించి ఉన్న నిబంధనలను రాష్ట్రాలు సరిగా అమలు చేయకపోవడం వల్లే పరిస్థితి ఈ దుస్థితి తలెత్తినట్లు అభిప్రాయపడింది. ఇక వీధి కుక్కలకు ఆహారం పెట్టేవారిపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. శునకాలపై అంత ప్రేమ ఉంటే ఇంటికి తీసుకెళ్లి పెంచుకోవాలని సూచించింది. కుక్కలు వీధుల్లో తిరుగుతూ ప్రజలను భయపెట్టే పరిస్థితిని తాము ఆమోదించబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక వీధి కుక్కల నియంత్రణకు నిబంధనలను అమలు చేయకపోవడంతో సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో పూర్తి అప్డేట్స్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఈ చంద్రిక వీధి కుక్కలకు సంబంధించి ఈ రోజు సుప్రీంకోర్టు కొంత ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్కలకు వల్ల పిల్లలు, వృద్ధులు గాయపడినా లేకపోతే ప్రాణాలు కోల్పోయినా కూడా ఇకపైన రాష్ట్ర ప్రభుత్వాలే నేరుగా బాధ్యత వహించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గత 10 ఏళ్లుగా వీధి కుక్కల నియంత్రణకు సంబంధించి నిబంధనలు అమలు చేయకపోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని కూడా కోర్టు అభిప్రాయపడింది. ప్రతి కుక్క కాటు ఘటనకి భారీ నష్టం విధించే అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా స్పష్టమైనటువంటి హెచ్చరిక జారీ చేసింది. వీధి కుక్కల కేసు విచారణ సందర్భంగా జస్టిస్ విక్రమ్నాథ్ మాట్లాడుతూ ఇకపైన పిల్లలు లేదా వృద్ధులకు ఈ కుక్కల వల్ల గాయాలు లేకపోతే మరణాలు కనుక జరిగితే రాష్ట్ర ప్రభుత్వాలే పరిహారాలు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వీధి కుక్కలకు ఆహారం పెడుతున్న వారిపైన కూడా ఈ బాధ్యతను వాళ్ళు కూడా దీనికి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంటుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. వీధుల్లో కుక్కలకు ఆహారం పెట్టే వారిని ఉద్దేశించి జస్టిస్ విక్రమ్నాథ్ మాట్లాడుతూ ఈ జంతువులంటే అంత ప్రేమ ఉంటే మీ ఇంట్లోనే ఉంచుకోండి, వీధుల్లో వదిలేసి ప్రజల్ని భయపెట్టడం, వాటి చేత కనిపించడం ఎందుకని కూడా ఆయన ప్రశ్నించారు. అయితే ఈ సందర్భంగా ఈ యొక్క ఎన్జిఓల తరఫున వాదించినటువంటి న్యాయవాది మనేకా గురుస్వామి వీధి కుక్కల సమస్యలను ఒక భావోద్వేగ అంశంగా చూడాలని ఆమె అన్నప్పుడు ఇప్పటి వరకు భావోద్వేగాలు కుక్కలకే పరిమితం అయ్యాయి, మనుషుల కోసం కూడా ఇంత ఆవేశభరిత వాదనలు మేము ఎప్పుడు కూడా వినలేదు. ఆ భావోద్వేగ అంశం కుక్కలకే కాదు మనుషులకు కూడా ఉపయోగిస్తే బాగుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. దీనికి మనేకా గురుస్వామి ఈ మనుషుల పట్ల కూడా నాకు అంతే ఆందోళన ఉందని ఆమె సమాధానం ఇచ్చారు. అయితే గత ఏడాది ఏప్రిల్ 7వ తేదీన నవంబర్ 7వ తేదీన సుప్రీంకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. ఏదైతే పాఠశాలలు, కాలేజీలు, ఆసుపత్రులు, బస్ స్టాండ్లు, ఈ రైల్వే స్టేషన్లు, క్రీడా ప్రాంగణాలు ఏవైతే ఇలా ప్రజలు ఎక్కువగా ఉండే ప్రదేశాల నుంచి వీధి కుక్కలను వెంటనే తొలగించి ప్రత్యేక డాగ్ షెల్టర్లకు తరలించాలి, పట్టుకున్న కుక్కలను తిరిగి అదే ప్రాంతంలో వదిలిపెట్టకూడదని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసినా వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. రేబీస్ సోకినటువంటి కుక్కలు లేదా రేబీస్ అనుమానం ఉన్నవి, అలాగే దాడి స్వభావం చూపించే కుక్కలను కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వీధుల్లోకి వదిలిపెట్టకూడదని చెప్పినా కూడా ప్రభుత్వాలు ఏమాత్రం కూడా చర్యలు తీసుకోవటం లేదు. అందుకే సుప్రీంకోర్టు తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మొత్తానికి అయితే ఈ రోజు ఈ వీధి కుక్కల విషయంలో ఇక నిర్లక్ష్యానికి చోటు లేదని కూడా సుప్రీంకోర్టు స్పష్టమైన సంకేతం ఇస్తూ ప్రజల ప్రాణ రక్షణే ప్రధానమైనటువంటి అంశం చెప్తూ ప్రభుత్వాలపైన అలాగే బాధ్యత లేని విధంగా కుక్కలకు ఆహారం పెట్టే వ్యక్తులపైన కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.